హోమాలు చేయకుంటే దేవతలకు నైవేద్యం అందదు. కాబట్టి దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఆ రాక్షసుణ్ణి అధోముఖంగా పడేట్టు చేసి ఆయన తలభాగం వచ్చేసి ఈశాన్యం వైపు, పాదములు వచ్చేసి అంటే అయ్యప్ప స్వామి కూర్చుంటే ఎలా కూర్చుంటారు అలా కూర్చున్న విధంగా నైరుతి వైపు, ఈ బాహువులన్నీ కూడా ఒకటేమో ఆగ్నేయము మరొకటేమో వాయువ్యం దిక్కుగా అమర్చి ఉన్న సమయంలో 25 ప్రదేశాల్లో ఆ యొక్క రాక్షసుడి మీద బ్రహ్మదేవుడు కొంతమంది దేవతల్ని కూర్చోబెట్టారు. మండల దేవతలు 41 మంది దేవతలు ఉంటారు. శిరస్సున ప్రారంభమైన శిఖి అనేటువంటి దేవత దగ్గర నుంచి ప్రారంభిస్తే పాదముల దగ్గర పితృగణము అనేటువంటి దేవత వరకు, అలాగే 25 చోట్ల 26వ చోట బ్రహ్మదేవుడే స్వయంగా మధ్యలో. అందుకే మనకి బ్రహ్మదేవుడు వచ్చింది నాభి నుండి అని చెప్తూ ఉంటాం. అలా మధ్యలో బ్రహ్మదేవుడు ఉండి మనందరినీ కూడా కాపాడుతున్నప్పుడు ఆ రాక్షసుడు విపరీతంగా ఏడ్చేశాడనమాట.